ఆ రోజు మార్చి 2005 ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ రూమ్ బయట కొన్ని వందల మంది మీడియా ప్రతినిధులు కెమెరాలతో వెయిట్ చేస్తున్నారు. లోపల ఒక మనిషి ఐస్ ప్యాక్ పెట్టుకొని ఒంటరిగా కూర్చున్నాడు. అతను ఎవరో కాదు, ఈ దేశం దేవుడిగా పూజించే సచిన్ రమేష్ టెండూల్కర్. సరిగ్గా అదే టైంలో ఆ రూమ్ బయట నుంచున్న ఒక డాక్టర్ ప్రెస్ వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఇక సచిన్ తన జీవితంలో ఎప్పటికీ క్రికెట్ బ్యాట్ పట్టుకోలేకపోవచ్చు అని. వండర్ ఏంటో తెలుసా, ఆ మాట విన్న కొన్ని నెలలకే అదే మనిషి ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఒక అసాధ్యమైన రికార్డ్ని క్రియేట్ చేశాడు. అసలు హాస్పిటల్ గదిలో ఏం జరిగింది? ఒక లెజెండ్ కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్న టైంలో అతని బాడీలో జరిగిన ఆ మార్పే ఆడియన్స్కి గూస్ బంప్స్ రంపించే ఈ అల్టిమేట్ డౌన్ఫాల్ అండ్ రైజ్ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే చివరి 2 నిమిషాలు మీ మైండ్ బ్లాక్ అవుతుంది. కథలోకి వెళ్తే సచిన్ టెండూల్కర్ అంటే ఒక పేరు మాత్రమే కాదు, 90s కిడ్స్కి అదొక ఎమోషన్. సచిన్ అవుట్ అయితే టీవీలు బంద్ చేసే రోజులు. కానీ 2004 ఆగస్టులో ఒక వింతైన శత్రువు సచిన్ బాడీలోకి ఎంటర్ అయింది. అది ఏ యాక్సిడెంటో కాదు, సైలెంట్గా వచ్చిన ఒక మెడికల్ కండిషన్. దాని పేరే టెన్నిస్ ఎల్బో. చాలా మంది అనుకుంటారు టెన్నిస్ ఎల్బో అంటే మోచేతికి సంబంధించిన నొప్పి కదా, దానికి బ్యాటింగ్తో సంబంధం ఏంటి అని. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సచిన్ వాడే బ్యాట్ దాదాపు 1.5 కేజీలు బరువు ఉంటుంది. అంత బరువైన బ్యాట్తో 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్ని డిఫెండ్ చేయాలన్నా, డ్రైవ్ చేయాలన్నా మన 4 ఆర్మ్లో ఉండే టెండన్స్ మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. సచిన్కి ఆ నరాలు పూర్తిగా వాచిపోయి లోపల బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయి. పెయిన్ ఎంత దారుణంగా ఉండేదో తెలుసా? సచిన్ నైట్ పడుకునేటప్పుడు తన బెడ్షీట్ని పైకి లాక్కోవడానికి కూడా వేరే వాళ్ళ సాయం కావాల్సి వచ్చేది. అంతటి దేవుడు కనీసం ఒక్క దుప్పటి కూడా కప్పుకోలేని స్థితికి పడిపోయాడు. కానీ ఇదంతా కేవలం బిగినింగ్ మాత్రమే. దీనికన్నా పెద్ద షాక్ నెట్స్లో వెయిట్ చేస్తుంది. లండన్లో సర్జరీ అయింది. సచిన్ మళ్ళీ ఇండియా వచ్చారు. దాదాపు 6 నెలల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ముంబైలోని ఒక చిన్న లోకల్ గ్రౌండ్కి వెళ్ళారు. తను మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడగలనా లేదా అని టెస్ట్ చేసుకోవడమే తన ప్లాన్. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న 10 ఏళ్ల చిన్నపిల్లల్ని పిలిచాడు. నా చుట్టూ ఫీల్డింగ్ చేయండి అని చెప్పి సచిన్ బ్యాట్ పట్టుకున్నాడు. ఒక చిన్న పిల్లడు బౌలింగ్ వేశాడు. బాల్ కరెక్ట్గా బ్యాట్ కనెక్ట్ అయింది. అండ్ సచిన్ తన సర్వశక్తులు ఉపయోగించి ఆ బాల్ని చాలా గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాడు. కట్ చేస్తే కనీసం ఆ బాల్ 15 యార్డ్స్ కూడా దాటలేకపోయింది. అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లోడు పరిగెట్టుకుంటూ సింగిల్ హ్యాండ్తో ఆ బాల్ నవ్వుకుంటూ ఆపేశాడు. 100 సెంచరీలు కొట్టిన మనిషి, షేన్ వార్న్, గ్లెన్ మెగ్రెత్లను కూడా వణికించిన గాడ్ ఆఫ్ క్రికెట్ ఒక 10 ఏళ్ల పిల్లోడు వేసిన బాల్ని కనీసం బౌండరీ లైన్ దాటించలేకపోయాడు. సచిన్కి నరాలు తెగిపోయేంత నొప్పి వచ్చింది. అక్కడే బ్యాట్ కింద పడేసి తను చాలా బాధపడ్డాడు. ఆయన మైండ్లో ఒకే థాట్ రన్ అయింది, మై కెరీర్ ఈజ్ ఓవర్, నేను ఇంకెప్పటికీ టీమిండియా జెర్సీని వేసుకోలేను అని. ఇటు గ్రౌండ్లో సచిన్ నరకం చూస్తుంటే అటు బయట మీడియా ఒక రేంజ్లో అటాక్ స్టార్ట్ చేసింది. ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో టెండూల్కర్ అని రాసింది. అంటే దీని అర్థం టెండూల్కర్ కెరీర్ ఎండ్ అయిపోయింది అని. క్రికెట్ ఎక్స్పర్ట్స్ అని పిలవడే వాళ్ళు టీవీల ముందు కూర్చొని సచిన్కి వయసు అయిపోయింది, అతను కేవలం రికార్డుల కోసం ఆడుతున్నాడు, టీంలో కుర్రాల ప్లేస్ని వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఘోరంగా కామెంట్స్ చేసేవాడు. ఒక మ్యాచ్లో సచిన్ అవుట్ అయినప్పుడు వాంఖేడే స్టేడియంలో తన సొంత క్రౌడే ఆయనపై బూకార్స్ చేసింది. నిన్నటి వరకు ఒక దేవుడిలా పూజించిన జనాభా ఒక్కసారిగా ఆయన్ని ఒక విలన్లా చూడడం స్టార్ట్ చేశారు. ఎవరైనా సరే ఈ స్టేజ్లో ఉండే రిటైర్మెంట్ అనౌన్స్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే దేవుడు తన అసలైన మైండ్ గేమ్ని స్టార్ట్ చేశాడు. అసలు సచిన్ ఏం చేశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. సచిన్ ఒక విషయం డిసైడ్ అయ్యాడు, నా బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు కానీ నా మైండ్ ఇంకా ప్రైమ్లోనే ఉంది. ఇక్కడే ఆయన క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. మొదటిగా తన కెరీర్ స్టార్టింగ్ నుంచి వాడుతున్న 1.5 కేజీస్ హెవీ బ్యాట్ని పక్కన పడేసి చాలా లైట్ వెయిట్ ఉండే బ్యాట్కి షిఫ్ట్ అయ్యాడు. రెండవది తన ఫేవరెట్ షాట్స్ అయిన కట్ షాట్స్ అండ్ ఎక్స్ట్రావగెంట్ కవర్ డ్రైవ్స్ని కంప్లీట్గా బ్యాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ షాట్స్ ఆడితే ఎల్బో మీద ప్రెషర్ పడుతుంది. కేవలం బాడీకి దగ్గరగా వచ్చే స్ట్రైట్ డ్రైవ్స్, ఆన్ డ్రైవ్స్, ఫ్లిక్స్ మీద ఫోకస్ పెట్టాడు. అంటే అంతవరకు ప్రపంచం చూసిన అగ్రెసివ్ సచిన్ అక్కడతో ఆగిపోయాడు. అతని ప్లేస్లో కేవలం టైమింగ్, క్లాస్ అండ్ మైండ్ గేమ్తో ఆడే సరికొత్త సచిన్ 2.0 పుట్టుకొచ్చాడు. ఇక అక్కడ నుంచి బౌలర్కి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత జరిగింది ఒక కంబ్యాక్ కాదు, ఒక సామ్రాజ్యాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడం. 2008 ఆస్ట్రేలియా సిరీస్, సిడ్నీ గ్రౌండ్. ఆస్ట్రేలియా ప్లేయర్లు స్ట్రెడ్జింగ్ చేస్తుంటే సచిన్ బ్యాట్ క్లాసిక్ సెంచరీతో సమాధానం చెప్పింది. 2010 గ్వాలియర్ వన్డే, సౌత్ ఆఫ్రికా లాంటి భయంకరమైన బౌలింగ్ లైనప్. డేల్ స్టెన్ గంటకు 150 km/hతో బౌలింగ్ చేస్తుంటే సచిన్ 1 మ్యాన్ ఆర్మీలో చెలరేగిపోయాడు. 150 రన్స్, 190 రన్స్. అండ్ ఫైనల్గా వన్డే క్రికెట్ 40 ఏళ్ల హిస్టరీలోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. 2005లో ఎవడైతే టెండూల్కర్ అని హెడ్లైన్స్ రాశాడో
వాళ్ళే 2011లో వాంఖేడే స్టేడియంలో సచిన్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు లేచి చప్పట్లు కొట్టారు. విరాట్ కోహ్లీ అండ్ యువరాజ్ సింగ్ ఆయన్ని భుజాల మీద ఎత్తుకొని గ్రౌండ్ మొత్తం తిప్పుతుంటే ఈ దేశం మొత్తం గర్వంతో కన్నీళ్లు పెట్టుకుంది. లైఫ్లో నీ టైం ఎంత బ్యాడ్గా ఉన్నా, ప్రపంచం నిన్ను ఎంత ట్రోల్ చేసినా సైలెంట్గా నీ ప్రాసెస్ మీద నువ్వు వర్క్ చేయి. నీ కమ్బ్యాక్ చూసి ప్రపంచమే తలవంచక తప్పదు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ క్రికెటర్ కమ్బ్యాక్ స్టోరీ కావాలో కూడా మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.